గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకేందంటే సేవింగ్ సొల్యూషన్స్‌లో ఇంకా 2, 3 పాలిసీస్ ఉన్నాయి. ఈ 2, 3 పాలిసీస్ గురించి చెప్తే సేవింగ్ సొల్యూషన్స్‌లో ఉన్న అన్ని పాలిసీలు కవర్ అయిపోతాయి. మోస్ట్‌లీ సేవింగ్ సొల్యూషన్స్‌లో గ్యారంటెడ్, నాన్ గ్యారంటెడ్, పార్టిసిపేటెడ్ ఇట్లా 2, 3 టైప్స్ ఆఫ్ పాలిసీస్ ఉన్నాయి. దాంట్లో గూడా మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క పాలిసీలలో 2, 3 ఆప్షన్స్ గూడా ఉన్నాయి. అవన్నీ మీరు చూడండి. 25 వీడియోస్ అంటే మాక్సిమం ఒక 20 వీడియోస్. ఒక 2, 3 వీడియోస్ ఏందంటే 2, 3 పాలిసీలకు సంబంధించిన డిఫరెన్సెస్ గాని, సెక్యూర్ లైఫ్ యాప్ ఇంట్రొడక్షన్ గాని, 100 వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని చెప్పాను. మోస్ట్‌లీ 20 వీడియోస్‌లలో సేవింగ్ సొల్యూషన్స్ అన్నీ కవర్ అయినాయి. ఈరోజేందంటే షుప్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్‌లో డిఫర్డ్ ఇన్‌కమ్ ఆప్షన్ అనేది ఒకటి మిస్ అయిపోయింది. ఆ ఒక్క ఆప్షన్ ఈరోజు చెప్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎప్పుడు మనకి పేరెంట్స్ పేరు పైన తీసుకోవాలి మాక్సిమం. లిమిటెడ్ పే 1,00,000 ప్రీమియం పెడుతున్నాను. ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ డిసైడ్ చేసుకోవచ్చు షుప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాన్‌లో. ఇక్కడ ఎండోమెంట్ పాలిసీ చెప్పాను. ఎర్లీ ఇన్‌కమ్ చెప్పాను. డిఫర్డ్ ఇన్‌కమ్ ఆప్షన్ అనేది మిస్ అయింది. ఇది ఒక్కసారి చెప్తాను చూడండి. సేమ్ డిఫర్డ్ ఇన్‌కమ్ అంటే ఏం లేదు. 12 ఇయర్స్ పేమెంటు 13థ్ ఇయర్ నుంచి గాని, 15థ్ ఇయర్ నుంచి గాని, 17థ్ ఇయర్ నుంచి గాని రిటర్న్స్ అనేది వచ్చేటట్టు దీంట్లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 13 ఇయర్ నుంచి 50 ఇయర్స్ వరకు పాలిసీ టర్మ్ ఉంటుంది. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ 13 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్. సేమ్ ఎఫ్‌జీ ప్లస్ లాంటిదే. కాకపోతే నాన్ గ్యారంటీ పాలిసీ షుప్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్‌లో. ఓకేనా? ఇక్కడ యాన్యువల్ కవర్ కంటిన్యూ బెనిఫిట్. దీంట్లో బీపీఆర్ లాగా ఇది వర్క్ చేస్తుంది. పిల్లల పేరు పైన ఇస్తే వెవర్ ఆఫ్ ప్రీమియం అనే ఆప్షన్ వస్తుంది. కాకపోతే పేరెంట్స్ పేరు పైన ఇస్తేనే అల్టిమేట్‌గా ఉంటుంది పాలిసీ. ఇక్కడ బేస్ 2 ఫ్యామిలీ డిస్కౌంట్ 2, 3 డిస్కౌంట్స్ వస్తాయి. ఒకసారి చూడండి. ఇదన్నమాట. దీంట్లో ఏంది రైట్ సైడ్ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్, షుప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాన్ లెఫ్ట్ సైడ్ ఉంది. మిస్టర్ 26 ఇయర్స్ ఏజ్, జెండర్ ఇవన్నీ వస్తుంది. యాన్యువలైజ్డ్ ప్రీమియం రూ. 1,00,000 12 ఇయర్స్‌కి 12,00,000 ఇంక్లూడింగ్ సీసీబీ గివ్ యూ వన్ అంటే సీసీబీ కవర్ కంటిన్యూ బెనిఫిట్ అనేది ఉంటుంది. కవర్ అప్ టు ఏజ్ 75 ఇయర్స్ వరకు ఉంటుంది. 18థ్ ఇయర్ నుంచి అంటే ఆయన ఏజ్ 43 వస్తుంది. ఈ 2 గ్యారంటీడ్ రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలా, నాన్ గ్యారంటీడ్ పాలిసీలా ఈ ఇయర్, ఏజ్ అనేది బాగా మీరు అర్థం చేసుకోండి. ఇయర్ అంటే ఏందంటే పాలిసీ. ఈరోజు పాలిసీ తీసుకుంటే నెక్స్ట్ 18 సంవత్సరాల నుంచి డబ్బులనేవి వస్తూ ఉంటాయి. అప్పటికి కస్టమర్ ఏజ్ ఎంతుంటుంది? 26 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి నెక్స్ట్ 18 ఇయర్స్ తర్వాత అంటే 43 ఇయర్స్ వస్తుంది. అప్పుడు 4% రిటర్న్స్ అయితే ఎంతొస్తుంది? 8% రిటర్న్ అయితే ఎంతొస్తుంది? ఓకేనా? లాస్ట్‌కి దీంట్లో మెచ్యూరిటీ అమౌంట్ గూడా 12,00,000 రూపీస్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది. ఇంక్లూడింగ్ ఏ ప్లస్, బి ప్లస్, టీబీ ప్లస్ టోటల్ సీబీ. ఇవన్నీ గూడా 2, 3 టైప్స్ ఆఫ్ మనకి రిటర్న్స్ ఉంటాయి గదా! ఒకటి 8% వచ్చే రిటర్న్స్ ఒకటి, ప్లస్ క్యాష్ బోనస్ ఒకటి, ఇంకోటేందంటే టర్మినల్ బోనస్ ఒకటి, మెచ్యూరిటీ అమౌంట్ ఒకటి. ఈ 4 రకాల బెనిఫిట్స్ అనేవి మనకొస్తూ ఉంటాయి. సింపుల్‌గా మీరు ఎన్ని ఇయర్స్ ఎంత కడుతుండ్రో ఒకటి చెప్పాలి. ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతుంటది అని చెప్పాలి. 8% రిటర్న్స్ ఎంతొస్తదో ఎంతో అది చెప్పాలి. లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ 12 ఇయర్స్ పేమెంట్ అనేది రిటర్న్ వస్తుంది. 7 టైమ్స్ రిటర్న్స్ వస్తాయి. 8% రిటర్న్స్ చూసుకున్నా గూడా. ఓకేనా? ఇది ఫైనల్ కొటేషన్. రైడర్స్ అనేది ఏమి ఉండదు గాబట్టి ఓన్లీ సీసీబీ ప్రీమియం మాత్రమే వస్తుంది. కవర్ కంటిన్యూ బెనిఫిట్. 8% ప్రకారం అయితే ఇంక్లూడింగ్ మెచ్యూరిటీ అమౌంట్‌తోని మొత్తం కలుపుకుంటే మనకు 89,00,000 వరకి రిటర్న్స్ అనేవి వస్తుంటాయన్నమాట. ఎవరన్నా నాన్ గ్యారంటీ ఉండి ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ పాలిసీ గాని, ఎస్ఐపి రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీ 2, 3 పాలిసీలు చెప్పారనుకోండి. నాకు నాన్ గ్యారంటీ ఉన్నా పర్లేదు. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండి నాకేదన్నా జరిగితే నాకు డబ్బులొచ్చేటట్టు ఉండాలి. ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్ లైఫ్ లాంగ్ ఉండాలి. ఎప్పుడు ఏం జరిగినా మిగతా ప్రీమియంలు కట్టకుండా ఉండాలి. ఇట్లాంటి ఆప్షన్స్ ఏమన్నా అడిగినప్పుడు ఈ పాలిసీ అనేది మీరు గైడ్ చేయొచ్చు. ఓకేనా? షుప్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్‌లో డిఫర్డ్ ఇన్‌కమ్ గుర్తుపెట్టుకోండి. సేమ్ ఎఫ్‌జీ ప్లస్ లాంటిదే నాన్ గ్యారంటీ పాలిసీ. రైడర్స్ ఏముండవు. బీపీఆర్ బదులుగా సీసీబీ అనేది ఒక రైడర్ ఉంటుంది. ఆ రైడర్ యాడ్ చేసి మనం పాలిసీ అనేది ఇస్తాం. ఇక్కడ జనరేట్ బీఐ పీడీఎఫ్ అనేది ఒకసారి డౌన్‌లోడ్ చేసుకుంటే ఆహ్,
ఒక్క నిమిషం చూద్దాం. వెయిట్ ఇది మనకు పీడిఎఫ్ కూడా వస్తుంది. పీడిఎఫ్ని బేస్ చేసుకొని 4% ఒక కాలం, 8% ఒక కాలం, మెచ్యూరిటీ బెనిఫిట్ ఒక కాలం, ఇట్లా 2-3 రకాలుగా మనకు పీడిఎఫ్ కూడా మీరు జనరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా. దీంట్లో నాన్ గ్యారంటీ సుప్లెక్స్ ఇన్కమ్ ప్లాన్లో ఉన్న 3 ఆప్షన్స్ అన్ని పాలసీలు అయిపోయినాయి అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. మీరు అడిగిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నేను బెస్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.